హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండోకతర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న న్యూస్ ఏంటి అంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ని మన హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దాని ముందు నేను ఒక చిన్న విషయాన్ని మీకు షేర్ చేసుకుంటున్నాను. ఈ రోజు వరకు కూడా హైడ్రా గురించి మనం ఎన్నో న్యూస్లు పేపర్లో చూడటం జరిగింది. ప్రస్తుతం లేటెస్ట్గా ఉన్న న్యూస్ ఏంటి అంటే హైడ్రాకి ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారాలను ఇవ్వడమే కాకుండా హైడ్రా కోసం ఒక వెబ్సైట్ని క్రియేట్ చేస్తుంది. హైడ్రా ఇప్పుడు ఎందుకంటే ఈ వెబ్సైట్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ప్రజలందరూ వాళ్ళు చెరువుల పక్కనో లేదా నాలాల పక్కనో ఎఫ్టిఎల్ జోన్లోనో బఫర్ జోన్లోనో ఎక్కడెక్కడో వాళ్ళు నివాస ప్రాంతాలు ఉన్నాయి కొంతమందికి. వాళ్ళందరికీ ఒక రకమైనటువంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చి మా ఏమన్నా కూలగొడతారేమో, మా అసలు ఏ పరిధిలో ఉన్నాయి, చెరువుకి దూరంగా ఉన్నా కూడా లేదంటే ఆ పాండ్కి దూరంగా ఉన్నా వీటన్నిటికి దూరంగా ఉన్నా కూడా ప్రజలు ఒక భయభ్రాంతులకు గురవుతున్నారు. తర్వాత మాకే వస్తాయేమో నోటీసులు, ఏం చేయాలో ఎలా చేయాలో ఎవరికి అర్థం కావట్లేదు. దీంతో వీళ్ళంతా ఏం చేస్తున్నారు, హెచ్ఎండిఏ చుట్టూ, జిహెచ్ఎంసి చుట్టూ, డిఫరెంట్ గవర్నమెంట్ అథారిటీస్ చుట్టూ కూడా వీళ్ళు తిరుగుతున్నారు, చక్కర్లు కొడుతున్నారు. మా ల్యాండ్ హైడ్రా ఆఫీస్ చుట్టూ ఇలా తిరుగుతుంటే వాళ్ళకి కూడా అధికారులు కూడా అర్థం కావట్లేదు. రోజు ఒక 100 మంది వస్తే ఎంతమందికైనా సమాధానం చెప్తారు వాళ్ళు. సో వీటన్నిటిని రెక్టిఫై చేయాలి, వీటన్నిటిని స్ట్రీమ్ లైన్ చేయాలి అంటే గవర్నమెంట్ ఒక ప్రపోజల్ పెట్టింది. ఆ ప్రపోజల్ ఏంటంటే హైడ్రాకి ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి. హైడ్రాకి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ వెబ్సైట్ లో ఎవడైనా సరే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్, వాళ్ళ సర్వే నెంబర్లు కానీ లేదంటే వాళ్ళ ప్లాట్ నెంబర్లు కానీ వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ నెంబర్లను కానీ ఫీడ్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందుతుంది. అంటే డైరెక్ట్ గా వాళ్ళది ఆ పరిధిలో ఉందా లేదా ఏంటి అనేది. యాక్చువల్ గా మన హెచ్ఎండిఏ వెబ్సైట్ లో ఎక్కడ చెరువులు ఉన్నాయి, ఏది ఎఫ్టిఎల్ లిమిట్, ఏది బఫర్ జోను అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి తెలుసు. అంటే ప్రతి ఒక్కళ్ళు దానిలోకి వెళ్ళి వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే దొరుకుతుంది. కానీ అది అంత ఈజీగా లేదు అనే అభిప్రాయం ఉంది ప్రజల్లో. ఆ విధంగా ఎత్తుక్కోవడం అనేది చాలా మందికి తెలియదు కూడా. సో మన హైడ్రా ఇప్పుడు వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత దానిలో ఏం చేయబోతుంది అంటే ఎవరైనా సరే వాళ్ళ డీటెయిల్స్ ని కనుక అందులో ఫీడ్ చేస్తే ఆ డీటెయిల్స్ బేస్ చేసుకొని వాళ్ళకి ఇమీడియట్ గా దానికి ఆ డీటెయిల్స్ ఏ పరిధిలో ఉన్నాయి, బఫర్ జోన్ లో ఉందా, ఎఫ్టిఎల్ లిమిట్స్ లో ఉందా ఏమిటనేది క్లియర్ గా వాళ్ళకి తెలిసిపోవడం జరుగుతుంది. సో మనందరం కూడా ఆశిద్దాం అతి త్వరలో ఆ హైడ్రా వెబ్సైట్ వస్తుందని. ఆ వెబ్సైట్ ద్వారా ప్రజలందరూ ఆ ఆఫీస్ కి ఈ ఆఫీస్ కి తిరగకుండా వాళ్ళంతటా వాళ్లే వెబ్సైట్ లో వాళ్ళ డీటెయిల్స్ ఫీడ్ చేసుకొని వాళ్ళు ఏ జోన్ లో ఉన్నారనేది తెలుసుకోవడం చాలా ఈజీ అవుతుందని చెప్పేసి మనందరం మరొకసారి ఆశిస్తున్నాను నేను. సో దాని ప్రకారం హైడ్రా వెబ్సైట్ అతి త్వరలో వస్తుంది. హైడ్రా వెబ్సైట్ లో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ దానిలో పొందుపరచబడి ఉంటాయి. ఆ డీటెయిల్స్ బేస్ చేసుకొని మనం ఏ జోన్ లో ఉన్నామనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే నేను ఫస్ట్ ఇంతగా చెప్పాను కదా, వరల్డ్ ట్రేడ్ సెంటర్ మన హైదరాబాద్ లో ఏర్పాటు కాబోతోందని. యాక్చువల్గా వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏం చేస్తుందంటే తన కార్యకలాపాలని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తుంది. అన్ని ప్రాంతాలకు, ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాంతాలకు విస్తరించడంలో మన దేశంలో ముంబై, నోయిడా, ఢిల్లీ, బెంగళూరు, కలకత్తా ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో ఆల్రెడీ మన వరల్డ్ ట్రేడ్ సెంటర్ తన యాక్టివిటీస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ కార్యకలాపాలు రెగ్యులర్ గా రన్ అవుతున్నాయి. అట్ ది సేమ్ టైం ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే అమరావతిలో, విశాఖపట్నంలో కూడా ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయడానికి ప్రాసెస్ నడుస్తోంది. ఇదే క్రమంలో మన హైదరాబాద్ లో కూడా వరల్డ్ ట్రేడ్ సెంటర్ తన యాక్టివిటీస్ ని స్టార్ట్ చేయడానికి ముందుకొచ్చారు. అదే వరల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైదరాబాద్ లో రీసెంట్ గా విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి ఏ ప్రాంతంలో తమకి బాగుంటుంది, ఎలాంటి ప్రాంతంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పెడితే బాగుంటుంది అనేది అధ్యయనం చేశారు. అధ్యయనం చేసి వాళ్ళు ఒక కంక్లూజన్ కి వచ్చింది ఏంటంటే మెట్రో రైల్ కనెక్టివిటీ ఉండాలి, మోర్ ఓవర్ ఎయిర్పోర్ట్ కి నియర్ గా ఉండాలి. ఈ రెండు ఏ ప్రాంతంలో అయితే ఉన్నాయో ఆ ప్రాంతంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా దానికి ఆమోదం తెలిపారు. మినిమం 50 ఎకరాల స్థలాన్ని వాళ్ళకి కేటాయించడానికి కూడా ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ 50 ఎకరాల స్థలం కేటాయించిన తర్వాత వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ ప్రాబ్లం అవుతుందని ఇంకొక 20 ఎకరాలు కూడా స్థలాన్ని వరల్డ్ ట్రేడ్ సెంటర్ కేటాయించడానికి రెడీ అయ్యారు. ఇవన్నీ కూడా మన ఏఐసిటీకి సమీపంలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాబట్టి మిత్రులారా, శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి 4th సిటీ ఏదైతే ఉందో ఆ 4th సిటీకి దగ్గరలో, 4th సిటీలోనే, దగ్గరలో కూడా కాదు 4th సిటీలోనే ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది. సో శ్రీశైలం హైవేలో మన ఏఐసిటీ గానీ, ఎట్ ది సేమ్ టైం వరల్డ్ ట్రేడ్ సెంటర్ గానీ, స్పోర్ట్స్ హబ్ గానీ, స్టేడియం గానీ, వరల్డ్ మెడికల్ టూరిజం హబ్ గానీ ఇలాంటివి ఎన్నో ప్రతిరోజు మనకి అనౌన్స్మెంట్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు. అనౌన్స్మెంట్స్ చేయడమే కాదు, మన మంత్రులు,
మన ముఖ్యమంత్రి గారు ఏ మీటింగ్కి వెళ్ళినా ఎలాంటి కార్యక్రమాన్ని జరపడానికి రెడీ అయినా కూడా అందులో కూడా ప్రతిసారి మనం తెలంగాణలో హైదరాబాద్ ని మహానగరంగా చేస్తామని చెప్పి, విశ్వనగరంగా చేస్తామని చెప్పి, ఫోర్త్ సిటీని మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నామని, ఫోర్త్ సిటీలో ఇవన్నీ వస్తున్నాయని ప్రతిసారి స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే గవర్నమెంట్ కి ఆ విజన్ ఉంది కనుకనే ఏదో ఒకసారి చెప్పేసేసో అనౌన్స్మెంట్ చేసో వెళ్ళిపోవట్లేదు. ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు కనుక గవర్నమెంట్ ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఆ దిశగా అడుగులు వేయడమే కాదు, ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు కావలసినటువంటి సన్నాహాలన్నీ చేస్తుంది కనుక ఫ్రెండ్స్, మరొక్కసారి నేను చెప్పేది ఏంటంటే, ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి శ్రీశైలం హైవే మీద ఎవరన్నా భూమి మీద పెట్టుబడి పెట్టేవాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మిగతా ఏరియాలన్నిటి మీద కన్నా కూడా ప్రభుత్వం యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తం శ్రీశైలం హైవే వైపు ఉంది. మీరు ఏ అనౌన్స్మెంట్ అన్నా చూసుకోండి, గత కొన్ని రోజులుగా మీరు అబ్జర్వ్ చేయండి, గత 2 నెలలు కానీ 3 నెలలు కానీ 4 నెలల నుంచి ఏ అనౌన్స్మెంట్ చూసుకున్నా కూడా శ్రీశైలం హైవేలోనే వస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి సిచ్యువేషన్లో మనం భూమి మీద పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించి శ్రీశైలం హైవేలో మనకి అనుకూలంగా ఉన్న ప్లేస్లో పెట్టాలి. అనుకూలంగా ఉన్న ప్లేసు మరియు ఇంకొకటి ఏంటంటే ఎఫోర్డబుల్ ప్రైసెస్లో కూడా ఉండాలి. గ్రోయింగ్ ఏరియా అయి ఉండాలి. అంటే ర్యాపిడ్గా గ్రో అవుతున్న ఏరియా ఏంటి? శ్రీశైలం హైవేలో ప్రస్తుతం ర్యాపిడ్గా గ్రో అవుతున్న ఏరియా ఏంటంటే కడతాల్. సో కడతాల ప్రాంతంలో ఏ ప్రాజెక్టు బాగుంది, ఎలాంటి ప్రాజెక్టులు ప్రీవియస్ ట్రాక్ రికార్డు ఉన్నాయి, అవన్నీ ఒకసారి రీచెక్ చేసుకొని మీరు కడతాల ప్రాంతంలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే శ్రీశైలం హైవేలో రానున్న రోజుల్లో మంచి ఆదాయం వస్తుంది. నేను మరొకసారి చెప్పేది ఏంటంటే, ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ వారి శ్రీనివాసం, మగధ ప్రాజెక్టులు కూడా కడతాల్లోనే ఉన్నాయి. మీరు ఒకసారి సైట్ విజిట్ చేయండి. సైట్ విజిట్ చేసి ఆ ప్రాంతంలో శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి మగధ, శ్రీనివాసం ప్రాజెక్టులలో కనుక మీరు కనుక ఏ ప్రాజెక్టులో అయినా సరే ఇన్వెస్ట్మెంట్ చేస్తే కమింగ్ డేస్లో ఎక్సలెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది కనుక మరొక్కసారి మీకు ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.